నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లాలోని గట్టుబూత్కూర్ గ్రామంలో ఈ రోజు పొత్తూరి రాజేందర్ ఆధ్వర్యంలో రెనే హాస్పిటల్ వారి ద్వారా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో డాక్టర్ ప్రదీప్, డాక్టర్ సుష్మిత మరియు హాస్పిటల్ స్టాఫ్ పాల్గొని ప్రస్తుత సీజనల్ వ్యాధుల్ని దృష్టిలో ఉంచుకుని గ్రామంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసి పూర్తి ఉచితంగా మందుల పంపిణీ చేశారు. ఈ పరీక్షలు దాదాపు 250 మంది వరకు చేయడం జరిగిందని, ప్రజల నుండి మంచి స్పందన ఉన్నందున ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజలకు ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాజేందర్ను ప్రత్యేకంగా గ్రామ సర్పంచ్ మల్కాపురం రాజేశ్వరి రాజేశం అభినందించారు. మసాలా పులుపు అవన్నీ తింటే కడుపు నా పేరు సిద్ధం సుష్మిత, టీనీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాను, కరీంనగర్. ఇక్కడ మేము ఈరోజు గట్టుబుత్కూర్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం పెట్టడం జరిగింది. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మేము బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేసి ప్రజలకి కావాల్సిన మందులు ఇవ్వడం జరిగింది. సుమారుగా 250 మంది రావడం, స్పందన చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి క్యాంపులు పెట్టి మీకు ఉచిత వైద్యం అందించాలని కోరుకుంటున్నాం. మేము ఇలా సుమారు 300 క్యాంపులు పెట్టడం జరిగింది. అక్కడ ప్రజల ఆదరణ పొంది ఇంకా ముందు ఇలాంటి క్యాంపులు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బంగారు స్వామి మరియు డాక్టర్ బంగారు రజనీ ప్రియదర్శిని వారి ఆధ్వర్యంలో గట్టుబుత్కూర్ గ్రామంలో రెనీ హాస్పిటల్ తరపున ఒక ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అందులో గట్టుబుత్కూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన మన నూతన సర్పంచ్ మరియు పాలక వర్గంలో సర్పంచ్ గారి ఆశీస్సులతో సర్పంచ్ గారు మల్కాపురం రాజేశ్వరి, మల్కాపురం రాజేశం గారి ఆధ్వర్యంలో ఉచిత క్యాంపును నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రజాసేవలో ముందుకెళ్లాలని, గట్టుబుత్కూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారి సహకారంతో ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మన సర్పంచ్ గారు వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. దాదాపు ప్రజలు ఎంతమంది వచ్చారు? స్పందన ఏ విధంగా ఉంది? దాదాపు ఒక 150 మంది వరకు వచ్చి వాళ్ళ యొక్క సపోర్ట్ చేశారు. అనుకో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మెరుగైన చికిత్స కోసం ఏదైనా మెరుగైన చికిత్సకు రాబోయే తరంలో ముందుగా మనం ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, వాళ్ళకు ఒక 10% డిస్కౌంట్తో హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉచిత వైద్యం ఉంది. అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఉంది కాబట్టి కార్డియాలజీకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి సర్పంచ్ గారు కూడా మాకు చెప్పారు. దానికి ముందు కూడా తీసుకెళ్దాం, యువతరాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి సర్పంచ్ గారు చెప్పారు. అభివృద్ధిలో ముందుంటాము, మీకు సపోర్ట్ చేస్తాము యువతకి అని చెప్పి సర్పంచ్ గారు ఆధ్వర్యంలో జరగడం చేయండి. దీనికి సర్పంచ్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు గట్టుబుత్కూర్ గ్రామంలో రెనీ హాస్పిటల్ ద్వారా ఉచిత వైద్య శిబిరాన్ని పొత్తూరు రాజేంద్ర యూత్ ఎంపీ క్యాండిడేటు రెండోసారి ఎంపీకి పోషించడం జరిగింది. అదేవిధంగా నా పేరు మల్కాపురం రాజేశం. గ్రామ సర్పంచ్గా అతనికి అన్న బాబుకి ఇట్లా క్యాంప్ పెడదామని చెప్పనగానే అది మంచి క్యాంప్ కాబట్టి మా వార్డు మెంబర్తో సంప్రదించి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అయితే గతంలో మొన్న జరిగిన ఎలక్షన్ల ప్రకారంగా ఇంకో దవాఖాన నుంచి కూడా ఫోన్ చేసి మేము ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడారు. అయితే మాకు ఎందుకంటే ప్రమాసికాన్ని లేదు కాబట్టి మేము ఎవరికి హామీ లేదు కాబట్టి మా గ్రామస్తుడైన పొత్తూరు రాజేంద్ర గారికి మేము ఖచ్చితంగా వారికి చేదరవాదంగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జరగడం జరిగింది. ఒక 200 మంది 250 మంది దాకా చికిత్సకు చేపించుకోవడం జరిగింది. టెస్ట్ చేసి వారికి అన్ని విధాల సహకరించడం జరిగింది. అదేవిధంగా జరగబోయే రోజుల్లో ప్రతి 4 నెలలకు ఒకసారి క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనతో మా యొక్క పాలకవర్గం ఉంది. మేము అనుకున్నట్టుగానే ఖచ్చితంగా వారి మేరకు మేము క్యాంపుకు ప్రతి 4 నెలలకు ఒకసారి క్యాంపుకు ప్రతి ఒక్క ఏ హాస్పిటల్ కానీ వారికి ఆహ్వానించి ఈ యొక్క వైద్య సిబ్బంది ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.